హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. ఈరోజు ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు నేను వేసినటువంటి ఈ చిన్ని ముగ్గు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు మండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ నేను ఏమేం చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. బయట ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా అలాగే కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలకు కూడా నీళ్లు వేసేసి వచ్చేసాను. కిచెన్‌లోకి అయితే అడుగు పెట్టేశాను. ప్రతిరోజు నైటే నేను స్టవ్ మాత్రం శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను. మళ్ళీ పొద్దున్నే ఒకసారి శుభ్రంగా తుడిచేసుకొని ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇంట్లో ఎలాగూ పచ్చి మామిడికాయలు ఉన్నాయి. అందుకే నేను ఈరోజు పచ్చి మామిడికాయలతో 10 నిమిషాల ముందు బియ్యం అయితే కడిగేసి నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు బియ్యం నానితే అన్నం తొందరగా అవుతుంది. అలాగే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేశానండి. ఇంకా మనము టీ తాగాలి కదా, టీ కోసం పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ప్యాకెట్ ఒకసారి కడిగేసుకున్న తర్వాత నేను టీ అయితే పెడతాను. స్టవ్ పైన టీ పెట్టేసుకొని తర్వాత పనులు ఉంటాయి కదా, అవి అయితే చేసేస్తాను. ఒకవైపు స్టవ్ పైన టీ పెట్టేసుకున్నాను. అలాగే అన్నానికి కుక్కర్ కూడా పెట్టేశాను. స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నాను. టీ కాగేలోపు ఇంట్లో కసువులు అయితే ఊడ్చేశాను. ఇంకా ఈలోపు టీ కూడా రెడీ అయింది. ఇక్కడైతే నేను మీకు ఒక టిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలామంది పాల ప్యాకెట్ కట్ చేసినాక ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు మొత్తం పాలన్నీ కింద పడిపోయి ఫ్రిడ్జ్ అనేది స్మెల్ అయితే వస్తుంది. అలా కాకుండా ఇలాంటిది ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో మనము పాల ప్యాకెట్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒకవేళ కింద పడిపోయినా కూడా ఆ బౌల్లోనే పాలు అనేది ఉంటాయి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ లోపలైతే చూసారు కదా, వేడి వేడిగా నా టీ అయితే రెడీ అయింది. ఇప్పుడు టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాననేది మీకు షేర్ చేస్తాను. ఫ్రెష్గా ఉన్నటువంటి గోంగూర అయితే తీసుకున్నానండి. చూసారా, చాలా బాగుంది కదా. మాకు గోంగూర బాగానే దొరుకుతుంది ఇక్కడ. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే వీటిని క్లీన్ చేసుకోవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. గోంగూరను ఇలా ఆకులు మాత్రం సపరేట్గా తీసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువగా నేను గోంగూర పచ్చడి చేస్తాను. ఈలోపు అన్నం కూడా అయ్యిందండి. ఇంకా నేను పచ్చి మామిడికాయతో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను కదా, మామిడికాయ అయితే తీసుకున్నాను. కొన్ని మామిడికాయలు తీయగా ఉంటాయి కదా, అందుకోసమే నేను కొంచెం కట్ చేసుకొని తిన్నాను. ఇది ఓకే, నార్మల్గా ఉంది, అట్లా తీయగా లేదు, అలాగని పుల్లగా కూడా లేదు. మొత్తం మామిడికాయను ఇలాగా తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు కోసం స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇందులో కొన్ని శనక్కాయ విత్తనాలు, కొన్ని శనగబాళ్ళు అయితే వేసేసుకున్నాను. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాను. చాలా సింపుల్గా చేస్తాను, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది. ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చిటికెడంత పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తాలింపు మొత్తం ఇలా బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను. ఈలోపు అన్నం కూడా కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన ఈ అన్నాన్ని మనం ఆల్రెడీ తాలింపు వేసుకున్నాం కదా, ఈ మామిడికాయ తురుములో ఇది కలిపేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే వేస్తాను, ఈరోజైతే వేయలేదు. మా పిల్లలైతే తినేశారు, కానీ వాళ్ళు తీయగా ఉన్న విషయం నాకు చెప్పలేదు. నేను తింటూ ఉన్నప్పుడు నాకు అనిపించింది కొంచెం తీయగా అనిపించింది. మామిడికాయ పులిహోర తిన్న తర్వాత ఇంకా సింకులో పాత్రలన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక పూటకైతే పూటకు నాకు ఇన్ని పాత్రలు అయితే వస్తాయి. ఇన్ని పాత్రలు ఎలా వస్తాయి అని నన్ను మాత్రం అడగకండి, అది అంతే సీక్రెట్. నైట్ నేను చపాతీ చేశాను రోటీ మేకర్తో, చాలా బాగా వస్తాయి. ఈ రోటీ మేకర్లో చపాతీస్ కానీ జొన్న రొట్టెలు కానీ, ఇందులో మనము బటర్ పేపర్ వాడతాం కదా, అందుకు కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడక్కడ ఆయిల్ మరకలు పడి జిడ్డుగా అనిపిస్తుంది. అందుకే శుభ్రంగా కడిగేసుకొని కొద్దిసేపు ఎండలో అయితే పెట్టేస్తాను. అలాగే మధ్యాహ్నం కొన్ని మునక్కాయలు అయితే తీసుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, మనకు రబ్బర్ బ్యాండ్ చూస్తే పడేయకండి అని. ఇదిగోనండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మునక్కాయలు కూడా ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే వేసిస్తారు. తీసేసిన వెంటనే నేను కిచెన్ కబోర్డ్స్ ఉంటాయి కదా, పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంటుంది కదా, అక్కడైతే తగిలించి పెట్టేసుకుంటాను.
మునక్కాయలను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలా ఒక బౌల్లో చిన్న చిన్న ముక్కలుగా మనకు ఎంత సైజు కావాలనో అంత సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాము అంటే కొన్ని రోజుల వరకు వాడుకోవచ్చు. మెత్తగా కాకోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మునక్కాయల పైన ఉన్నటువంటి పీచు మొత్తం తీయకుండా కొంచెం అలాగే పెట్టేసుకొని మనం వండుకునేటప్పుడు తీసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా ఇలాగే మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తాజాగా మనము ఇప్పుడు తెచ్చుకున్న వాటిలాగే ఉంటాయి. ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.